సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హృదయ్. సో ఈ రోజు అయితే మేము మళ్ళీ సండే కాబట్టి ఒక చిన్న వీకెండ్ రైడ్ అయితే వెళ్తున్నాము. సో చాలా రోజులు అయిపోయింది మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి, ఎందుకంటే కొంచెం వర్క్ ప్రెషర్ వల్ల అసలు వీడియో తీయడానికి కూడా అవ్వట్లేదు. ఈరోజు మళ్ళీ కొంచెం టైం దొరికింది. సో ఈరోజు అయితే నేను విజయ్ మళ్ళీ ఒక చిన్న షార్ట్ రైడ్ కింద అయితే వెళ్తున్నాము. అయితే ఇప్పుడు మనం అమీర్పేట పోవాలి. అమీర్పేట పోయి పెట్రోల్ కొట్టించుకొని అప్పుడు మళ్ళీ రైడ్ కంటిన్యూ చేద్దాం. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 20 days అయిపోతుందేమో మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి, ఎందుకంటే అస్సలు టైం దొరకట్లేదు వీడియో తీద్దామంటే. ఇంకోటి ఏంటంటే మార్నింగ్ అసలు మెలకు అవ్వట్లేదు నాకు. మార్నింగ్ మెలకు అయితే మంచిగా వీడియో తీసాను, ఎడిటింగ్ చేసాను, పెడుతుండే పోనీ అప్లోడ్ చేస్తున్నా. సో టైం దొరకట్లేదు, మెలకు అవ్వట్లేదు, వీడియో పెట్టడానికి కూడా అవ్వట్లేదు. మొత్తం ఇట్లా రోడ్లన్నీ పచ్చిగా ఉంటే చిరాకు వస్తుంది బండి నడపాలన్నా కూడా. మొత్తం డ్రైనేజ్. ఇప్పటికొచ్చి ప్రాబ్లమే నాకు ఇంకా సార్ట్ అవుట్ అవ్వలేదు. ఏబిఎస్ ఆనే ఉంటుంది అది, కాకపోతే నాకు ఇబ్బంది అవ్వట్లేదు. కాకపోతే బ్రేక్స్ అన్నీ మంచిగానే పడుతున్నాయి. కాకపోతే స్టార్టింగ్లో అంతే సౌండ్ వస్తుంది అంతే, సెన్సార్ అనేది, ఏబిఎస్ రింగ్ అనేది సౌండ్ వస్తుంది సెన్సార్ దగ్గర. తర్వాత ఒక 30-40 స్పీడ్ వెళ్ళినామంటే ఇంకా నార్మల్ అయిపోతుంది అది. కాకపోతే లైట్ అయితే బ్లింక్ అవుతుంది, ఇండికేటర్ అయితే వస్తుంది అది ఏబిఎస్ది. చాలా రోజుల తర్వాత వ్లాగ్ తీస్తున్నా, నాకే కొత్తగా ఉంది. నేను ఇక్కడ సైడ్ ఆగుతా, నాకు మళ్ళీ అంత దూరం పోయి అక్కడ ఆగాలంటే రోడ్ కింద పడినట్టున్నాడు, కొంచెం డేంజర్గానే అయ్యింది. సరే ఇటు నుంచి వెళ్ళిపోదాం, మనం ఎలాగో లెఫ్ట్ అయిపోవాలి కాబట్టి ఇటు నుంచి వెళ్ళిపోతే సరిపోతుంది. ఇక్కడ పెట్రోల్ ఒక్కసారి ఫుల్ ట్యాంక్ కాదు కానీ నాకు తెలిసి ఒక 450 అట్లా పడుతుందేమో, అందులో సరిపోతుంది. దీంట్లో ఆల్రెడీ మనకు ఒక 4 points ఉంది, మొన్ననే కొట్టేసిన అయితే పెట్రోల్ ఇందులో. సో నేనైతే ఇక్కడైతే వెయిట్ చేస్తా, విజయ్ వెళ్ళి పెట్రోల్ అయితే కొట్టిచ్చేస్తాడు వెళ్ళి డైరెక్ట్. ఇంకా వచ్చేవరకు ఇక్కడ వెయిట్ చేస్తే సరిపోతుంది. సో పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ అయిపోయింది. ఇప్పుడు మేము ఇంకా స్టార్ట్ అవుతున్నాం, ఇంకా అలా టైంపాస్ తిరగడానికి. ఇంకా సో ఇంకా కొత్త బండ్లు ఏం లాంచ్ అయినాయి ఈ మధ్యకాలంలో. నాకు ఇంతకుముందు చూసిన బజాజ్ సిఎన్జి ఒకటి రిలీజ్ అయింది, లాంచ్ అయింది ఒకటి. దాని తర్వాత నాకు ఇంకా వేరేవి ఇంకా ఐడియాలే లేవు. కాకపోతే ఇంకొకటి ఎరాక్స్లో ఫాబ్ కీ తోటి ఒకటి లాంచ్ అయింది, అంటే కీలెస్ ఎంట్రీ తోటి ఫాబ్ కీ ఉంటుంది కదా అది. ఇంత ట్రాఫిక్. బాబా కానీ నాకు అస్సలు ఇప్పటి నుంచి కొంచెం రెగ్యులర్గా వీడియోస్ తీయడానికి అయితే కంపల్సరీ ట్రై చేస్తా. ఎందుకంటే మన ఛానల్లో అసలు వీడియోస్ లేకపోతే అసలు పుష్ అవ్వదు. సో
ఇప్పటి నుంచి వీక్లీ ఒకటన్నా లేదా రెండన్నా తీయడానికి అయితే పక్కా ట్రై చేస్తాను నేనైతే. సండేలు తీద్దామంటే కూడా నా వల్ల అయితే లేదు ఒక్కొక్కసారి. నిజం చెప్పాలంటే ఈ వీడియో కూడా తీస్తానని నేను అనుకోలే. కాకపోతే చాలా డేస్ గ్యాప్ వచ్చేసి నా దగ్గర వీడియోస్ కూడా లేవు. పోనీ వేరే తీద్దామన్నా కూడా అది బాధ. వేరే ఇండికేటర్ వేసి ఎట్టుపోతున్నావు అంకుల్ నువ్వు, అది నా బాధ నిజం చెప్పాలంటే. ఎవరెవరి దగ్గర R15 ఇంకా కొందాం అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి, నాకు చూద్దాం ఎంతమంది ఉన్నారు. సో మొత్తానికైతే ముసాపేట దాకా వచ్చేసాము. ఏమైంది దీనికి పాటలు వస్తలేవు. నాకైతే మెయిన్గా R15లో నచ్చేది ఒకటి డిజైన్, లుక్స్ అయితే వేరే లెవెల్, అది ఇంకా పేరు పెట్టకలొద్దు. తర్వాత ఇంజన్ 155cc అయినా కూడా మామూలుగా ఇవ్వదు 200cc. దాని తర్వాత బ్రేక్స్ అండ్ టైర్స్, నాకు ఈ మూడిట్లా ది బెస్ట్ బండి అంటే ఇదే. బడ్జెట్ కూడా నిజం చెప్పాలంటే, కానీ ఇప్పుడు బడ్జెట్లో లేదులే, చాలా వెళ్ళిపోయింది పైకి. 2.4 lakhs దాకా ఉంది. నేను కొన్నప్పుడు ఎంత 1.89 ఎంత ఉంది, ఇప్పుడు 2.4 lakhsకి వెళ్ళింది. అది అంటే ఫ్యూచర్స్ కూడా పెరిగినాయి అనుకోండి. చాలా అప్గ్రేడ్స్ అయితే చేశారు. ఏం చెప్పాలంటే కొన్ని 200cc ఉన్న వెహికల్స్కి ఉన్న టైర్ కంటే కూడా ఇది చాలా పెద్ద టైర్. నాకు తెలిసి 155cc ఇదే పెద్ద టైర్. దీని తర్వాత ఎరాక్స్, కాకపోతే అది రౌండ్ చిన్నగా ఉంటుంది. కాకపోతే ఇది ఏంటంటే 17 inch, అది వీల్ సైజ్ కొంచెం చిన్నగా ఉంటుంది. అది 140 సెక్షన్, అది కూడా ఇది కూడా సేమ్ 140 సెక్షన్. కాకపోతే అది R16 14 ఉంటుంది, ఇది R17, ఇది రేడియల్ టైర్ కాబట్టి. పల్సర్ 220 కూడా ఉంది, అది 140 సెక్షన్ అయితే కాదు, 130 అనుకుంటున్నాను నేనైతే. నాకు కింద కామెంట్ చేయండి ఒకసారి, పల్సర్ 220F 130 సెక్షనా 140 సెక్షనా అని. నాకు కూడా అంత ఐడియా లేదు. నెక్స్ట్ దీనికి టైర్లు కూడా చేంజ్ చేయాలి, ఎందుకంటే వెనకాల టైర్ ముందు టైరు మొత్తం 20,000 తిరిగేసినాయి 2 టైర్లోనే. ఇంకా తిప్పితే అస్సలు బాగోదు కాబట్టి 2 టైర్లు కూడా చేంజ్ చేసేయాలి. టైం పడుతుంది, కాకపోతే నాకు తెలిసి 2 టైర్లు ఈజీ ఒక 5-6 thousandలో అవుతుంది. సేమ్ ఇదే టైర్లు వేపిస్తా, MRF జాపర్దే వేపిస్తా. నాకు అవే నచ్చినాయి, కొంచెం గ్రిప్ కూడా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఫ్రీగా ఉంటుంది వెహికల్ తిరగడానికి కూడా ఆ టైర్లు వేయించుకుంటే. మన కంపెనీ ఏదైతే మనకి స్టార్టింగ్లో ప్రొవైడ్ చేస్తుందో ఆ టైర్లు వేయించుకుంటే. నాకు మళ్ళీ R15తో ఎవరన్నా ముందు వెళ్తున్నారంటే వాళ్ళతో అస్సలు అనిపించదు, స్పీడ్ వెళ్ళాలరా బాబు అని చెప్పి. ఎందుకంటే రెండో ఒకటే ఇంజన్ లాగే, వాడు కొట్టడం మనం కొడుతున్నాం, అంతే తేడా ఇద్దరికి. మిగతా అంతా సేమ్ టు సేమ్ 155cc, మిగతా అన్నీ కూడా అంతే. ఇంకొక వారం ఉంటుంది. కాకపోతే అది వైట్, నాకు వైట్ అప్పుడు మనం
వైట్ చాలా మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. అది వైట్ చాలా డేంజర్ మెయింటెనెన్స్ ఉంటుంది. అది అంత మెయింటెనెన్స్ మనం చేయలేం. అంత మెయింటెనెన్స్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. ఈజీగా వెళ్ళిపోతుంది 100 అంటే ఇంకా దీనికి యాక్టివాలో 40 అంత ఈజీగా వెళ్తుంది. 40-50లో అంత ఈజీగా వెళ్తుంది 100. ఇప్పటి నుంచి ఇంకా నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే కంపల్సరీ తీస్తా. ఇంకా నాకు అర్థమైపోయింది తీయాలి. ఇంకా లేదంటే మొత్తం ఛానల్ ఇంక్రీజ్ అవ్వట్లేదు. దాని రేషియో మొత్తం డౌన్ఫాల్ అయిపోతుంది. నాకు కుదిరితే స్క్రీన్లో ఇక్కడ పెడతా అది, అంటే యావరేజ్ వ్యూ కౌంట్ ఎట్లుంది అని చెప్పి. చాలా ఘోరంగా ఉంది. అంటే అసలు ఇంప్రెషనే పోయింది మొత్తం ఛానల్ది వీడియోస్ పెట్టాక. అది నా మిస్టేకే. అది ఇప్పటి నుంచి కొంచెం రెగ్యులర్గా పెడతా వీడియోస్ అయితే మాత్రం. నేను ఎప్పుడైతే రెగ్యులర్గా పెడతానో అప్పుడే కదా ఛానల్ అనేది పుష్ అవుతుంది. ఇంకొక 10 మందికైనా వెళ్తుంది వీడియో అనేది. ఇప్పుడు నేనే పెట్టకపోతే ఇంకా వీడియో ఎట్లా వెళ్తుంది? కాబట్టి ఇప్పటి నుంచి కొంచెం కాన్సన్ట్రేషన్గా పెట్టి వీడియోలన్నీ తీసి ఎడిటింగ్ వర్క్ చేసి అప్లోడ్ అయితే చేస్తాను. సో లాస్ట్లో ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ అయితే వినండి మన వెహికల్ది. చాలా రోజులు అయిపోయినట్టుంది. JNTU కాలేజ్. బాబా ఇక్కడ ఎంత ఖాళీ ఉందండి, అంత ఖాళీ ఉంది. కార్నరింగ్ కూడా 102, 110. చూసారుగా బ్రేకింగ్ అయితే ఇంకా పిచ్చిలో వేసిపోద్ది బ్రేకింగ్ పరంగా. ఇంకా మాటలు లేవు ఇంకా బ్రేకింగ్. సో నేనైతే ఈ వీడియోని ఇక్కడ అయితే ఎండ్ అయితే చేస్తున్నా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.